హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్లో మనం ధ్యానించే అంశం ఉపవాసం. ఈ లెంట్ డేస్లో అందరూ ఆల్మోస్ట్ ఉపవాసం చేస్తుంటారు. కానీ ఆ ఉపవాసానికి అసలైన అర్థం ఏంటి? ఎటువంటి ఉపవాసాన్ని మనం చేయాలి? ఎటువంటి ఉపవాసం చేస్తే అది దేవునికి ఇష్టకరమైన ఉపవాసంగా ఉంటుందో దాని గురించే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఉపవాసం అనేది చాలా కష్టతరంగా ఉండేదండి. ఉపవాసం చేసేవాళ్ళు గోనె పట్టను కట్టుకొని బూడిదను రాసుకొని ఎంతో కష్టంగా ఉండేవాళ్ళు. దాంతోపాటు వారు ఉపవాసం ఉంటేనే వారి పట్ల దేవుడు కనికరిస్తారని, క్రియను జరిగిస్తారని నమ్మేవాళ్ళు. మనం క్రొత్త నిబంధనకు చెందిన వారం, నూతన సృష్టి కాబట్టి మన కొరకు యేసయ్య ఉపవాసంను కొంచెం సులువుగా మార్చారు. ఆ రకంగానే పాత నిబంధనను చూసినట్లయితే ఉపవాసం మొత్తం ఒక వేషధారణలాగే ఉండేది. వారిని చూడగానే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉన్నారని గ్రహించేవారు. కానీ కొత్త నిబంధనలో దేవుడు తన మాటలతోనే మీ ఉపవాసం వేషధారణ వలె ఉండకూడదు, అంటే మనం ఉపవాసం చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు, మన మొహం నీరసంగా ఏదో అంటే ఆయిల్ పెట్టుకోనో అలా ఉండకూడదని తలస్నానం చేసి సంతోషంగా ఎప్పట్లాగే ఉండాలని యేసయ్య తన మాటల ద్వారా తెలియజేశారు. అటువంటి ఉపవాసం మనం ఇప్పుడు పాటిస్తున్నాం. కానీ ఆ ఉపవాసంలో కూడా నిజమైన ఉపవాసం ఉంది. మీరు దేవుని సహవాసం కోసం చేసే ఉపవాసమా, లేదంటే నామకార్థ లెంట్ డేస్లో నార్మల్గా అందరిలాగా చేసే ఉపవాసమా? మీరే మీ ఉపవాసాన్ని బట్టి తెలుసుకోవడం అంటే మనల్ని మనం జడ్జి చేసుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి ఇంకొకరి సహాయం కాకుండా మనం బైబిల్ నుంచే మన ఉపవాస ప్రార్థన ఎటువంటిదో మనం జడ్జి చేసుకుందాం. పాత నిబంధన నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఆ రకంగానే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23 చూద్దాం. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. నేను మీతో స్టార్టింగ్లో చెప్పాను కదండి, పాత నిబంధనలో ఒక క్రియ జరగాలంటే వారు ఉపవాసం ఉండాలని వారు అనుకునేవాళ్ళు. ఆ రకంగానే కన్నీరు విడిచి దుఃఖించి వారి వేషధారణ చూడంగానే వీరు ఏదో ఒక క్రియ కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని అందరికీ అర్థమయ్యేలా ఉండేవారు. ఈ 2 గ్రంథాల యొక్క వచనాలు మనకు అదే చెప్తున్నాయి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో దేవుడు మన యొక్క ఉపవాసాన్ని ఎంత సులువుగా మార్చారో, ఎటువంటి ఉపవాస ప్రార్థన ఆయన కోరుకుంటున్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు చూడండి. మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. చూసారా, కొత్త నిబంధనలో దేవుడు మన కొరకు ఉపవాస ప్రార్థనను ఎంత సులువుగా మార్చారో. ఇది పూర్తిగా పాత నిబంధనకు వ్యతిరేకంగా ఉంటుంది. పాత నిబంధన మనం చూసినప్పుడు వారి వేషధారణను బట్టే వారు ఒక క్రియ కొరకు, దాని ప్రతిఫలం కొరకు దేవునికి ఉపవాస ప్రార్థన చేస్తున్నారని మనకి వారి మొహాలు చూడంగానే తెలుస్తుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఎందుకు దేవుడు ఇటువంటి ఉపవాస ప్రార్థన అంగీకరించలేదంటే, ఇది కేవలం నీ తండ్రికి నీకు మధ్య ఒక ఆత్మీయ సహవాసం కోసం చేసే ప్రార్థన, క్రియ కొరకు చేసే ప్రార్థన కాదు. అలాగ చెప్తే ఏమవుతుంది? పక్కన వాళ్ళకంటే ఏమీ కాదండి. వారికి మన తండ్రి పట్ల గౌరవం ఉంటే సరే, గౌరవం లేకపోతే వారు అనవసరమైన మాటలు ఉపవాసం గురించి మాట్లాడతారు. మన జీవితాల గురించి, ఒక డెవలప్మెంట్ లేదు, వీరు ఉపవాస ప్రార్థనలు చేసినప్పటికీ వీరి జీవితం ఇలాగే ఉన్నాయని అనేకమైన మాటలు వస్తాయి. ఆ మాటల వల్ల
నీ సహవాసం, నీ విశ్వాసంలో నువ్వు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్పారు, నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒక క్రియ జరగాలని కాదు మనం ఉపవాస ప్రార్థన చేయాల్సింది, మనకి పరమ తండ్రికి సహవాసం ఎంత అధికంగా ఉండేటట్టు మన ప్రార్థన ఉంటే ఉపవాసంలో, అటువంటి ప్రార్థన మొదట సహవాసాన్ని పెంచుతుంది, మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది, విశ్వాసం పెరగడానికి సహాయం చేస్తుంది. ఆటోమేటిక్గా విశ్వాసం పెరిగినప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లంని ఎదిరించే శక్తి, ధైర్యం మనలోకి వస్తాయి. అందుకనే ఉపవాస ప్రార్థనలు మనం చేసేది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఉపవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిపై వచ్చింది. అంటే వారు ప్రార్థిస్తున్నారు, ఎడతెగక దేవుణ్ణి ధ్యానిస్తున్నారు, పాటలు పాడుతూ వాక్యం చదువుచు. అప్పట్లో మనకి ఇలాగ బైబిల్ ఉన్నట్టు వాళ్ళకి బైబిల్ లేదు. వారి దగ్గర ఏదైతే ఆధారాలతో కూడిన దేవుని మాటలు ఉన్నాయో వాటిని పెట్టుకొని వారు ఎడతెగక పాటలు పాడుతూ వాక్యం చదువుచు దేవుని సహవాసంలో ఎక్కువగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిపై ఉంచబడింది. అటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన, అదే నిజమైన ఉపవాస ప్రార్థన. కానీ ఇప్పుడు మనముండే బిజీ లైఫ్కి అందరు దాన్ని ఎలా మార్చేశారంటే, ఉపవాస ప్రార్థన తలస్నానం చేయడం అంతా ఓకే, ఆఫీస్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, మిడిల్లో 12 or 3కి వాళ్ళ ఉపవాసాన్ని వదిలేసి ఒక్క నిమిషం దేవుణ్ణి ప్రార్థన చేసేసుకొని తినేస్తారు. ఆ ఉపవాసంలో కేవలం నామకార్థ ఉపవాసం మాత్రమే కనిపిస్తుంది. దేవునితో మీరు సహవాసం చేయడం అయితే ఏదీ ఉండదు. ఉపవాస ప్రార్థన నిజంగా సహవాసాన్ని కోరుతుంది. దాని కొరకు మాత్రమే ఉపవాసం మనం ఉండాలి. ఒక్క మాట అండి, ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, ఇది ఒక ఆత్మీయ యుద్ధం. దేవుని సహవాసం కోసం నీ శరీరంతో నువ్వు చేసే యుద్ధం. ఎప్పుడైతే నీ శరీరాన్ని ఆకలి నుంచి అన్నిటి నుంచి కంట్రోల్ చేసుకొని దేవుని మాట వైపు నడుస్తూ ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తుంటావో, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ తండ్రి నీ లోపల నీ హృదయంతో ఒక మాటలు చెప్తాడు. ఆ మాటలను గ్రహించి విశ్వాసాన్ని మనం ఏ రకంగా పెంచుకోవాలి, ఆయన సహవాసంతో ఎలా నడవాలని మనకిచ్చే గైడెన్సే ఈ ఉపవాస ప్రార్థన. అలా కాకుండా ఒక క్రియ కొరకు, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి 40 days ఉపవాసం, నాకు ప్రెగ్నెన్సీ రావాలి 40 days ఉపవాసం, ఇల్లు కట్టాలి, కారు కొనాలి ఉపవాసం. లోకాశలకు సంబంధించిన ఉపవాసాలు ఏవి ఫలితాన్ని ఇవ్వవండి. ఒకవేళ మీరు ఇటువంటి ఉపవాసం చేస్తుంటే అటువంటి ఉపవాసానికి ఎప్పటికీ దేవుని యొద్ద నుండి ఫలితం అయితే రానే రాదు. ఒకవేళ మనుషుల దగ్గర నుంచి రావచ్చు. కాబట్టి మీరు చేసే ఉపవాసం ఎటువంటి ఉపవాసమో చూడండి. ఒకవేళ ఇప్పటి వరకు క్రియ కొరకు మాత్రమే పాత నిబంధనలాగా మీ ఉపవాసం ఉండినట్లయితే దాన్ని మార్చుకోండి. పరిశుద్ధాత్మ సహవాసం కోసం ఆత్మీయ యుద్ధాన్ని చేయండి. మీ ఉపవాస ప్రార్థనకి దేవుని సహవాసం తోడు చేసుకొని ముందుకి సాగండి. స్టే ఎంకరేజ్, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్.